బయటికి వెళ్ళు. నువ్వింతకు ముందు రాసిన పరీక్షలన్నీ ఇలాగే చేసావు. మీ నాన్నకి భయపడి ఎవరూ ఏం అనలేకపోయారు. నీకు తెలియదా, అన్ని పరీక్షలు లాంటిది కాదు ఇది. ఇది పబ్లిక్ ఎగ్జామ్. నేనేమీ చేయలేనమ్మా. 3 సంవత్సరాల పాటు నువ్వు పరీక్ష రాయకూడదు. అర్థమైందా? నువ్వు బయటికి వెళ్ళే తీరాలమ్మా. ఏ ఎవరయ్యా నువ్వు? పరీక్ష అయిపోయి నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. ఆ మాట నేనే చెప్తానయ్యా. నేను చెప్తానంటున్నానుగా, నువ్వు వెళ్ళు. జరగవలసిన పనులన్నీ చూడు. చెప్తారు కదయ్యా. చెప్తానయ్యా, నువ్వు వెళ్ళు. త్వరగా రాసిరా. త్వరగా రాయివే. త్వరగా రా. థ్యాంక్స్ టీచర్. ఇట్స్ ఓకే. ఇందు, సార్ ఎగ్జామ్ ఎలా రాసావు? బానే రాశాను సార్. మీరు లేకపోతే ఈ పరీక్ష రాసుండేదాన్నే కాదు. సరే సరే, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు. ఏమైంది సార్? ఏం లేదు, పిల్లని ఒంటరిగా వదిలి వచ్చావు కదా, అందుకని. ఎందుకు ఎంత ఆలస్యం? లేదక్కా. ఏంటి అది కాదక్క ఇది కాదక్క అంటూ పై పై పెద్ద చదువు చదువు అంటే వెళ్ళాగా, ఇప్పుడేమైంది? నిన్ను చదివించే నీ బాబు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నడి రోడ్లో నుంచున్నావుగా, ఇప్పుడు నువ్వేం చేయగలవే? ఏమమ్మా, అసలే తండ్రి పోయిన బాధతో ఉంటే ఇంకా ఎందుకు బాధ పెడతావు? ఏ ముసల్దానా, నేనేం బాధ పెట్టానని? ఉన్నా నిజం చెప్పాను. దీనికి ఎంత చెప్పినా బుద్ధి రాలేదు. ఇప్పుడు పడిందిగా, ఇప్పుడు వస్తుందిలే.
మీ అమ్మ ఇంకా ఎంత కష్టపడాలి. నువ్వు అన్నంలో చేయబెట్టడానికి మీ అమ్మ పేడలో చేయబెట్టింది. ఇంకా నువ్వు కూడా పేడలో చేయబెట్టాల్సిందే. భూమి మీద కాలేసినాడు, ఊరికే ఎగరకు. పో, ఇలా చూడు, సాయంత్రం పెందల కాడ పాలు తీసుకురా. అక్క ఒకటి 4 ఇడ్లీ. ఇదిగో ఇడ్లీయా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అడుగుతున్నానుగా, సమాధానం చెప్పు. ఉసాయ్, నిన్న అడిగేది సమాధానం చెప్పు. అలా వెళ్ళిపోతున్నావేంటి? సమాధానం చెప్పి వెళ్ళవు. ఆగమంటున్నానా? అరే, ఎంత పొగరు దీనికి. అర్థం చేసుకోండి, రిపోర్ట్లో హత్యనని కన్ఫర్మ్ చేశారయ్యా. ఒళ్ళంతా హూనమైపోయేలాగా కొట్టి కొట్టి చంపారయ్యా. ఇదంతా రిపోర్ట్లో క్లీన్గా రాశారు. చంపాలని చంపలేదు, ఎందుకంటే ఆ రోజు అమావాస్య కదా, కొంచెం మందు ఎక్కువయ్యింది. అదే గారు, విషయం తెలుసుకున్న జనాలు అది ఇది అని గొడవ చేశారే అనుకోండి, ఆ తర్వాత పెద్ద సమస్యలు వస్తాయి. సమస్య రాకుండా ఉండాలనే కదా నీకు డబ్బిచ్చింది. నేనేమి ఇవ్వలేదన్నానా ఏంటి? సమస్యని నేను వాయిదా వేయగలనంతే, మాఫీ చేయలేను కదయ్యా. ఇలా చూడు, నీ పైనున్న అధికారులకి కొంచెం లంచం ఇస్తే చాలు. ఎందుకు చేయలేదు? నువ్వు మావాడివి, ఎవడో తిన్నది నువ్వు తింటే నేను సంతోషిస్తాను. అయ్యా, చట్టం నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదయ్యా. ఒప్పుకుంటే తప్పించుకోవచ్చు కదా. నీకు హంతకుడే కావాలి కదా, నువ్వు వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తావు. అది కూడా తీసేయి. అది నేను చదువుకునే పుస్తకం రా. ఇలా ఇవ్వరా? అదే చదువంతా అయిపోయిందిగా. ఏయ్, ఏంట్రా ఊరికే గొడవలు? చూడమ్మా, చదువుకునే పుస్తకాలు చింపి ఆడుకుంటున్నాడు. ఆడుకుంటే ఏంటి, చదివిందంతా చాలు. నీకు తెలీదా, నీ చదువు కోసం మీ నాన్న రెయ్యం బొగులు కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయనే పోయిన తర్వాత ఇంకా నిన్ను ఎవ్వరూ చదివించలేరు. ఏమంటున్నావమ్మా? పూట పూటకి తిండి తిట్టడానికే గతి లేకుండా ఉంది. రేపటి నుంచి తోట పనికెళ్ళు. ఇదంతా ఆషాఢ మాసం వరకే. ఆషాఢం అయిపోయి శ్రావణం రాగానే నా తమ్ముడు నీ మెళ్ళ తాళి కడతాడు. నీకు బాగా తెలుసు కదా, నేను నిర్ణయించేశాను, తారీఖు కూడా కుదిరించాను. ఇందులో ఏ మార్పు లేదే, బాగా తెలుసుకో. ఊర్లో ఎక్కడ లేని చదువు ఇదే చదువుతున్నట్టు వచ్చేసింది పెద్ద చదువుకోవడానికి. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళు. నేను వెళ్ళొస్తా అక్క. బాగా లాగు. చదువుకున్న పిల్ల ఏం పని చేస్తుందో చూడు. వీడు ఒక మనిషేనాయా? ఆ పిల్లతో ఎలా పని చేస్తానో చూడండి. నువ్వు చేయాల్సిన పనిలో పిల్లతో చేస్తున్నావేటే? ఏంటి పనే కదా, అలవాటు చేసుకుని. పిల్ల బాగా చదువుకుంటుంది, చదువుకునివ్వా అంటే? వాళ్ళ నాన్న ఎంత గారాభంగా పెంచాడో, నువ్వేమో తెచ్చి ఈ పనిలో పెట్టావేంటే? మా ఇంటి అమ్మాయిని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. మీ సలహాలు మాకు అక్కర్లేదు. రేయ్, ఆ అమ్మాయి గురించి తెలుసారా నీకు? తను ఎక్కడ ఎలా ఉండాలో తెలుసా? అలాంటి అమ్మాయిని ఇట్లాంటి పని చేస్తావా? ఈ ఊర్లో ఆడపిల్లని చదివించాలని ఎవరు చెప్పారు? నీలాంటి పిచ్చోడేరా చదువుకోకూడదని మొండి పట్టు పట్టేదే. చాలు చాలు, అది ఎక్కడుండాలో అక్కడుంటే చాలు. ఆడదంటే ఎప్పుడు నువ్వు చెప్పిన మాట వింటూ ఉండాలనుకునేవాడివిరా, అందుకే నువ్వు ఇట్టా చేస్తున్నావు. ఏ, నీకు కష్టంగా ఉందా? అయితే బరువు నువ్వు మోయి. మోయమంటున్నానుగా, మోయిరా. రేయ్, ఇప్పుడు ఆడు ఏమన్నాడని కోపడుతున్నావు? కోపడకుండా ఎలా ఉంటాను? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల బతుకంతే. ఏమంటున్నావు రా? దానికి నేను మేనమావన్ రా.
అదే రా పిల్ల చేసుకున్న దురదృష్టం. ఇంకొకసారి అన్నా ఉంటే పళ్ళు రాలు కొడతాను. రేయ్, ఏంట్రా? ఆగురా. రేయ్, ఏమంటే ఆగుతున్నావు? ఏమనుకున్నావు? రేయ్, చెప్పేది నీకే. మీరు చూసుకోకుండా నాకే ఉమ్మడి. సలహాలు ఇస్తారా? రేయ్, రేయ్, రా, వదలు. రేయ్, ఏం చేస్తున్నావు? రేయ్, నా మాట వినండి. నేనేమన్నా కొట్టుకోగలరా? రేయ్, పళ్ళు రాలు కొడతారా? వదలమంటే. రా నువ్వు. రేయ్, రేయ్, రండి. జీవితం నాశనం చేస్తావా? ఊరుకోండి. రేయ్, వదలరా. రేయ్, వదలరా. ఎందుకు రాలేదు చెప్తున్నావు? నా మాట విను. ఇంత గతగతగా ఉంది. ఏం మెల్లకపోండి సార్, పడిపోతావు. అయ్యయ్యో, సార్, నాకు భయం అవుతుంది. ఇందులో బండి నడపడం చాలా కష్టంగా ఉంది. నెమ్మదిగా. అదేం లేవయ్యా, నెమ్మదిగా తీసుకెళ్తాను. ఏంటి సార్ మీరు చెప్తా వినలేదు? ఏం చేయమంటావు? రోడ్డు అలా అసలు ఉంది. ఇది ఊరా? నేను మాత్రం ఏం చేయగలను? ఏంటో సార్. అదా, రా. అయ్యో, అనవసరంగా వచ్చాను సార్. ఏంటి సార్, బండి స్టార్ట్ అవ్వట్లేదా? లేదయ్యా, రావయ్యా త్వరగా రా. సార్, ఎక్కడి సార్? నేను రావయ్యా, సార్. చెప్తాగా. ఎంత దూరం సార్? సార్ రావయ్యా. సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఏ చెప్పండి బస్సు సార్. ఎక్కడకు? పరిగెట్టలేక సార్, సార్, ఆయాసంగా ఉంది. ఉండండి సార్, నా చెప్పు పడిపోయింది సార్. త్వరగా రా. ఎలాగండి సార్? ఇందు, నువ్వేనమ్మా స్టేట్ ఫస్ట్. యూనివర్సిటీ నుంచి వచ్చిందమ్మా కబురు. రావయ్యా, త్వరగా రా. వచ్చి అమ్మాయి ఫోటోది. అవునమ్మా, నువ్వే ఫస్ట్. నాన్న, నేనే స్టేట్ బస్ నాన్న. ఇదేగా మీరు కోరుకుంది, కానీ మీరిప్పుడు నా పక్కన లేరే. అమ్మా, నేనే రావయ్యా, స్టేట్ బస్ వచ్చానమ్మా. ఫోటో తీయవయ్యా. వెళ్ళు. తమ్ముడు, నేనే స్టేట్ ఫస్ట్ వచ్చానురా. అమ్మా, తల్లి, నువ్వు నన్ను రక్షించావు తల్లి. మా నాన్న కోరిక నెరవేరింది. సార్, సార్, ఉండండి సార్, తీస్తున్నాం కదా సార్. అదే తోయకండి సార్. ఎండలో బాగా సరే సార్. వెళ్తుండేటట్టు చూడు. అలాగే ఆ, ఆ పిల్ల బాగా కనపడాలి. రే మణి, రారా, నువ్వు కూడా వచ్చి నిలబడు. వద్దులేక. ఇలా చూడండి, నవ్వండమ్మా. అది అలాగే. అమ్మా, ఏంటి సార్, ఇది చూడండి. ఏంటి? ఓ హత్య కేసు గురించి విచారించడానికే వచ్చాం. మణికంఠ అంటే నువ్వే కదరా? ఆ? అయ్యో, కొత్త సార్. హత్య చేసిన కొట్టకుండా ముద్దు పెడతారా ఏంటి? చెప్పు. రేయ్, రారా. అయ్యో, కొట్టకండి. లేరా. ఏరా? కొత్త సార్. విషయం ఏంటి చెప్పండి. మునుసామిని చంపింది ముందు పులి అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకెవరెవరో పేర్లు చెప్తున్నాడు. ఇంతకీ ఆ మునుసామిని చంపిన పులి ఎవరో కాదు, ఈడే. అందుకు సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. అంతకుడు ఎవడో కాదు, నీ తమ్ముడేనమ్మా. నేను కదా. ఓరి దుర్మార్గుడా, నా మొగుడిని చంపింది నువ్వేనంట్రా. అది తెలియకుండా నిన్ను నా ఇంట్లో పెట్టుకున్నానే. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? మోటి మాటికి ఒక్క మాట చెప్తావు. రేయ్, రారా. నీ చేత నిజం ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు. పోదా. రేయ్. దుర్మార్గుడా, ఎంత ధైర్యం నా మొగుడి మీద చేయేస్తావురా? చంపేస్తానురా. నిన్ను ఊరికే వదిలిపెట్టను. అన్యాయంగా కొట్టుకు పెట్టుకున్నాను. చంపేస్తానురా. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎక్కడికి పోతావరా? పోదారా, పోదా. అక్క, నేను నిజం చెప్తున్నాను అక్క, నేను చెప్పలేదక్క. వాడిని వదిలిపెట్టకండి. చూపెట్టించండి. వాడిని చంపేయండి. పోదా, స్టేషన్ పోదా. అయ్యో, నన్ను మోసం చేశాడు. ఎంత ద్రోహం చేశాడో చూసావా?